మాజీ ప్రధాని చెప్పుకోవడానికి ఏం లేదుగా, ప్లస్ అనుభవజ్ఞుడు అని చెప్పడానికి ఏముంది ఇప్పుడు. ఇవాళ అమిత్ షా అనుభవజ్ఞుడు, నరేంద్ర మోడీ అనుభవజ్ఞుడు, దేశాన్ని నడపాలంటే అనుభవజ్ఞుడు కావాలి. ఇతను పక్కెళ్ళిపోయాడు రాహుల్ గాంధీ, అసలు లైమ్ లైట్ లో పోటీలో ఉండట్లేదు అతను. చివరికి మళ్ళీ ప్రియాంక వాద్రాని బొమ్మలు పెట్టాల్సి వచ్చింది ముందుకి. అట్లాగే కేటీఆర్ పాప, కేసీఆర్ గనక సెకండ్ టర్మ్ గెలిచాక ఒక 6 నెలలు ఉండిపోయి అతనికి ఇచ్చేసి ఉంటే ఇవాళ యంగ్స్టర్ ఉండేవాడు, రేవంత్కి సరైనటువంటి ఇది ఉండేది. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న కేసీఆర్కి పోయి కేటీఆర్ నడిపి ఉండేవాడు. ఇప్పుడు అతను కొట్టుకుని 10 ఏళ్ల తర్వాత ఈ ట్రిప్ ఏదో చేస్తారనుకుంటే ఈలోపు మళ్ళీ అదే కేసీఆర్ సీఎం అనగానే ఆ కేసీఆర్ మీద ఉన్న కోపం అంతా టోటల్గా పార్టీ మీద చూపించారు, ఓడగొట్టారు. ఇప్పుడు కేటీఆర్ ఏమైపోయాడు, చరిత్రలో అయిపోతున్నాడు. భవిష్యత్తులో సీఎం అవుతాడో లేదో ఆయనకి డౌట్ వచ్చేసింది ఇప్పుడు. ఎందుకు బీజేపీ పుంజుకుంటోంది, ఇటు పక్కన రేవంత్ స్ట్రాంగ్ అయిపోయాడు. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే ఏముందిలే అనుకునే స్టేజ్, వాస్తవంగా బీజేపీ ఆఫ్టర్ ఆల్ కాంగ్రెస్ ఏమీ లేదు అనుకున్న దశలో ఆయన్ని చేసేసి ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. అట్లాగే తెలుగుదేశం 2014, 16, 19, 17, 18లోనన్నా లొకేషన్ చేసేసి ఉంటే గొడవ ఉండేది కాదు. సీఎంగా అనుభవం ఉంది ఆయనకి అనేది సరిపోయేది. ఇప్పుడు లోకేష్ని అప్పుడు మంత్రిగానే ఉంచారు. తర్వాత ఆయన ఓటమి పాలవడంతో ఒక మైనస్ ఫీల్ అయ్యాడు, స్ట్రగుల్ ఫీల్ అయ్యాడు. కానీ మళ్ళీ కార్యకర్తలు మెప్పించగలిగాడు, ప్రజలను మెప్పించి తను